ఇసబ్గోల్ సిలియం హస్క్ అని కూడా అంటూ ఉంటారు. మీరు వినే ఉంటారు దీని గురించి. యూజువల్గా బాగా కాన్స్టిపేటెడ్ ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు నేను మీకు అసలు ఎలా తీసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అన్నీ చెప్తాను. ఇసబ్గోల్ యూజువల్గా కాన్స్టిపేటెడ్ ఉన్నప్పుడు తీసుకుంటారు కదా, ఓన్లీ కాన్స్టిపేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, ఇది మంచి సాల్యుబుల్ ఫైబర్. మీరు చూడండి అసలు ఇట్లా వామ్ వాటర్లో వేసినా కొంచెం సేపటికి ఎట్లా అయిపోయిందో జెల్ లాగా కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట దీనికి. సో ఇది గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. యాసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి మంచిది. ఆఖరికి డయేరియా, ఐబిఎస్ ఉన్న ఇష్యూస్కి కూడా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి మంచిది, డయాబెటీస్ ఫ్రెండ్లీ. చాలామంది ఇది వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేస్తుంది అంటూ ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా నేను రోజు తీసుకోవాలి అంటే అవసరం లేదు. దేని మీద అయినా సరే, ఈ ఇసబ్గోల్ అనే కాదు, ఇది యూజువల్లీ వెరీ న్యాచురల్ అండ్ సేఫ్ టు యూస్. బట్ అట్లా అని ఫుడ్ మీద కాకుండా ఏ దాని మీద, హర్బ్ మీదైనా ఏదైనా డిపెండెన్సీ పెంచుకోవడం అంత మంచిదేం కాదు. సో మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటారు? మీల్స్ తర్వాత తీసుకోండి. ఇప్పుడు నైట్ పడుకునే ముందు తీసుకుంటున్నారు అనుకోండి, ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. హాఫ్ స్పూన్ వామ్ వాటర్లో వేసుకోవచ్చు, లేదా మిల్క్తో కూడా తీసుకోవచ్చు, లేదా ఇంకొక స్పూన్ హాఫ్ స్పూన్ ఘీ వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా రకరకాల వేస్లో తీసుకోవచ్చు. అండ్ వాటర్ బాగా తీసుకోండి, సాల్యుబుల్ ఫైబర్ కదా, సో బాగా వాటర్ తీసుకోండి. మీరు ఫైబర్ ఎక్కువ తినలేనప్పుడు, అంటే వెజిటేబుల్స్ నుంచి అయినా మీకు అసలు ఫైబరే రావట్లేదు మీరు ట్రిప్స్ వెళ్ళినప్పుడు అనుకున్నప్పుడు కూడా మీరు డెఫినెట్లీ ఇది యూస్